అసలు ఇక్కడ నిల్చుంటున్న ఎట్లా నాకు తెలియదు, చాలా ఆడ్డది. నేను పడుకొని పైకి వస్తున్నా. ఇది తింటే నీకు చేదనిపించింది అనుకో, నువ్వు అన్హెల్తీ ఉన్నట్టు, కానీ నీ బాడీ అంతా క్లీన్ అయిపోద్ది. నువ్వు హెల్తీ ఉన్నావు అనుకో, నీకు పుల్లగా అనిపిస్తుంది. ఎందుకురా బాబు ఇంట్లో పడుకుండే ఈ ట్రెక్కింగ్ లో దోల పడుకోకుండా ట్రెక్కింగ్ అడ్వెంచర్లు అని తిరగకూడదు. ఈ 2 రోజుల నుంచి బ్యాగ్ వేసుకుని నడుచు కంటే వితౌట్ బ్యాగ్ ఇది ఎక్కడ మీకు ఎక్కువ ఆడ. ఇప్పుడు నేను తీసిన టైం ల్యాబ్స్ అరౌండ్ ఒక 1.5 hour టైం ల్యాబ్స్, అది మొత్తం సన్సెట్ ది. సో ఇప్పుడు హెల్త్ చెకప్ చేస్తున్నారు అన్నమాట. నిన్న హెల్త్ కార్డ్ ఇచ్చారు కదా, అది డైలీ చెక్ చేస్తారు. మనది BMI BP ఎంత ఉంది అని డైలీ చెక్ చేసి ఆ హెల్త్ కార్డ్ లో రాస్తారు. సో ఓకే, ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. యాక్చువల్గా ఒక చిన్న ప్రాబ్లం ఏమైందంటే, మా వాడిది బీపీ తగ్గింది. నాది ఓకే, పండుది కూడా ఓకే. బట్ ఇంకో పర్సన్ ఉన్నాడు, అతనికి బ్రేక్ఫాస్ట్ ఇంకొక అతను ఉన్నాడు, అతనికి ఏమవుతుందంటే వామిటింగ్స్ అవుతున్నాయి, హెడ్ ఎక్ వస్తుంది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, చాలా ప్రాబ్లం అవుతుంది అతనికి. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ ట్రెక్కింగ్ అనేది ఎంజాయ్మెంట్ కాదు. దీంట్లో నెగిటివ్ పాయింట్స్ అయినా డిసడ్వాంటేజెస్ అయినా చాలా ఉంటాయి. హెల్త్ పైన డిపెండ్. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు బాగానే ఉన్నా, నెక్స్ట్ పాయింట్కి వెళ్తా, అక్కడ నాకు చలి ఎక్కువ ఉందంటే నా బీపీ తగ్గిపోద్ది. నేను ఎలా ఉంటానో నాకు తెలియదు, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా. సో అదన్నమాట, మన హెల్త్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది ఇది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకో అతను ఉంటాడు 58 years అని, ఆయన నేను మీకు తర్వాత కల్పిస్తా. చాలా ఆయన మా అందరికంటే ఫిట్, అసలు మా అందరికంటే ముంగటికి వెళ్ళిపోతాడు. ఒక టీ-షర్ట్ వేసుకుని తిరుగుతుండే ఆయన. అతను ఎవర్రా మీరు, ఎందుకు వచ్చారు? ట్రెక్కర్స్. నేను చేసేది జస్ట్ బ్యాగ్ కోసం, జస్ట్ ఒక షార్ట్ కోసం. సో డే 2 ట్రెక్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 9 అవుతుంది, 9 o'clock స్టార్ట్ అయ్యాం. మనం పుట్టిందే సాహసం చేయడానికి. మన గోల్ ఏంటి? ఏంట్రా మరుగుతుంది దాన్ని ఏమంటారు? సో మళ్ళీ ట్రెక్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకో 20 minutes మళ్ళీ బ్రీతింగ్ కి ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ 20 minutes ప్రాబ్లం అవుతుంది, దాని తర్వాత బాడీకి అలవాటు అయిపోతుంది. బట్ ఎనర్జీ అంతా ఒకటేసారి స్పెండ్ చేసేయద్దు. లైక్ దాన్ని గ్రాడ్యువల్లీ డివైడ్ చేసుకోవాలి ఎనర్జీని. లైక్ ఈ రోజు మాది 12 kilometers ట్రెక్, ఈ రోజు 12 kilometers వాక్ చేయాలి. మీరు చూసుకుంటే అక్కడ పైన విలేజ్ ఉంది. మెయిన్ సిటీ నుంచి ఇక్కడికి రావాలంటే అరౌండ్ ఒక 12 kilometers. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉంది, బట్ ఇంత లోపలి వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఈ విలేజ్ లో ఉంటున్నారంటే ఐ డోంట్ నో హౌ. సో సేమ్ యాజ్ ఎస్టర్డే, అందరికంటే ముందు నేను వెళ్ళిపోతున్నా. నా ముందు నేను చెప్పా కదా, ఒక సంజయ్ అని ఒక 38 years old. యాక్చువల్గా ఆయన అంకుల్ అంటే ఆయనకి నచ్చది, ఆయన పేరు పెట్టి విలువ అని చెప్పాడు. సో అదన్నమాట. సో ఫార్ సో గుడ్. అందరు చాలా వెనకాల ఉన్నారు. అక్కడ మీకు కనిపిస్తే పండును చైతన్య ఇద్దరు ఉన్నారు. అక్కడ ఏం రాసింది ఉందంటే, పేడేకో మత్ కాటో బాయ్. తెలుగులో చెప్పాలంటే, చెట్లని కోయకండి తమ్ముడు. మాక్సిమం నేను నేర్చుకున్న దాంట్లో ఈ సైడ్, నార్త్ సైడ్ హిమాలయాస్ దగ్గర నేచర్ కి వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు. సో మళ్ళీ ఇంకో విలేజ్ దగ్గరికి వచ్చాము కదా. సో విలేజ్ ఎంట్రీలో ఓ టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర డ్రింకింగ్ వాటర్, మీరు వినే ఉంటారు హిమాలయన్ వాటర్ ఎంత క్లీన్ అనేది. సో ఇవి హిమాలయన్ వాటర్. ये क्या है? ये होता है सिबेथॉन आमलज. इसके बहुत सारे बेनिफिट, हेडेक से लेकर पेट से लेकर मसल पेन से लेकर ओके, नींद ना आना, लो खाओ. अगर कड़वा लगता है तो आपको गर्मी हो गई है, अगर खट्टा लगता है तो आप बिल्कुल ओके हो. సో ఒకటే వేసుకోవాలంట, మరి చేదు ఉంటుందంట. అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట. మీకు చెప్పా కదా ఆల్రెడీ, ఒక అతనికి మౌంటైన్ సిక్నెస్ వచ్చింది, లైక్ హెడ్ ఎక్, స్టమక్ పెయిన్ అలా ఏదైనా ఉంటే క్లీన్ అయిపోద్ది. సో ఒక్కటే తినాలంట. సో తినేస్తాను. సో నేను అది తింటే నాకు పుల్లగా అనిపించింది. సో పుల్లగా అనిపిస్తే మనం హెల్తీగా ఉన్నట్టు, మంచిగా ఉన్నట్టు. చేదుగా అనిపిస్తే మనం అన్హెల్తీ ఉన్నట్టు. సో అన్హెల్తీ ఉంటే అది మన బాడీని క్లీన్ చేసేస్తుంది అన్నమాట. యో, ఇది ఒక్కోటి తినాలి, చెప్తా. ఇది తింటే నీకు చేదనిపించింది అనుకో, నువ్వు అన్హెల్తీ ఉన్నట్టు, కానీ నీ బాడీ అంతా క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు నేను నైట్ వానికి సిక్నెస్ ఉండేవాడు,
వాడు వామిటింగ్ చేసుకున్నాడు ఇప్పుడు దీన్ని. నువ్వు హెల్తీగా ఉన్నావు అనుకో నీకు పుల్లగా అనిపిస్తుంది. నాకు పుల్లగా ఉండే. ట్రై ఒకటి ఏదో ఒకటి మంచిది తీసుకోండి. ఒకటే గుంజరా నోట్లో వేసుకో. పుల్ల ఉందా చేదుందా? ఏంటి మమ్మీ ఎవడీడు? సో దీని పేరు సిబెక్టాన్. దీన్ని ఇక్కడ హిమాలయాస్ లో సిబెక్టాన్ అని అంటారంట. సో ఇక్కడ నుండి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ అలా వెళ్ళాలి మేము ఇప్పుడు. ఆ తాత ఫోటో తీయాలంట అక్కడ. నా ముక్కు చలికి చాలా ఎర్రగా అయిపోయింది. సో బ్రిడ్జ్లోకి ఎంటర్ అవుతున్నాం. సూపర్. హార్కిదున్ ఇంకో 14 కిలోమీటర్లు అంట. సో ఈ రోజు ఓ క్యాంప్ వెళ్తాం. ఇంకో హాఫ్ రేపు మార్నింగ్ లేసి సమ్మిట్ కి వెళ్తాం. ఏమేంద్రా టైర్డా? నువ్వు లాగింగ్ చేస్తే ఎలా ఎక్కుతున్నావు బాబు? టాలెంట్ కాల్ ఫిట్నెస్ టాలెంట్. ఇన్ని రోజులు చేసి జిమ్ కార్డియో ఇప్పుడు పనికి వస్తుంది. మరి బిజీగానే అయితే వాళ్ళు ఇక్కడ విలేజెస్ లో ఉండే చిన్న పిల్లలు చాలా మంది ఇప్పటికి చాలా మంది చూసి చాక్లెట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇస్తున్నాం. కచ్చా మ్యాంగో ప్యాకెట్ ఒకటి ఫుల్ తీసుకొచ్చేసాం. మనం వెళ్ళే రూట్ లో చాలా టెంపుల్స్ వస్తుంటాయి. చాలా అంటే చాలా. ట్రెక్ పేరు హార్కిదున్ కదా. హార్కిదున్ మీనింగ్ ఇంగ్లీష్ లో ద గాడ్స్ వ్యాలీ. చిన్న మిస్టరీ ఏముందంటే మేము ఇప్పుడు వెళ్ళే దారిలో ఇది ఎందుకు ఫేమస్ అంటే పాండవాస్ ఆ టైంలో స్వర్గాన్ని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు కదా. సో ఈ రూట్ లో నుంచి వెళ్తారని చెప్తారు. బట్ బాగుంది ప్లేస్. ఈ నేచర్ని చూస్తే హెవెన్ లానే అయితే అనిపిస్తుంది. స్వర్గంలానే ఉంది. స్వర్గంలో ఉన్నా నేనైతే. నిన్న స్టార్ట్ అయినాం. ఎంత మూడికి వెళ్తే అంత ఇంకా మంచి వ్యూ వస్తుంది. ఇంకా 2 రోజులు ఉంది. ఆ 2 రోజులలో ఇంకెంత మంచి ప్లేసులు చూస్తాను నేనైతే. నాకు ఒకటి అర్థం కాదు. మౌంటైన్స్ నార్మల్గా చూస్తే బాగా అనిపిస్తుంది. ఆ మౌంటైన్స్ పైన తెల్ల కలర్ ఉండి అది ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకో దూరం నుంచి చూస్తే చాలా. చూడండి సో టైం 1:22 అవుతుంది. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాం. కలిసి ఇంకో 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. చాలా టైర్డ్ అయిపోయాం. ఎందుకురా బాబు ఇంట్లో పడుకోండి. ఈ ట్రెక్కింగ్ అయ్యి దోల శుభ్రంగా పడుకోకుండా ట్రెక్కింగ్ అడ్వెంచర్లు అని తిరగకూడదు. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య. శుభ్రంగా తినే పడుకోవడం బెస్ట్. చూసారా ట్రెక్కింగ్కి డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి ఇలా. బట్ రియల్గా చాలా టైర్డ్ అయిపోయాం. ఎందుకంటే ఈరోజు మొత్తం ఇంక్లైన్ ఉంది కదా 75% అలా. బట్ ఈరోజుది బెనిఫిట్ రేపు అర్థమవుద్ది. ఎందుకంటే సమ్మిట్ వ్యూ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రెక్కింగ్ చేశాను కాబట్టి నాకు ఎరికే ఎలా ఉంటుంది అనేది. రిటర్న్లో ఇది ఈజీ అయిపోద్ది. ఇప్పుడు అంతా ఇంక్లైన్ కాబట్టి రిటర్న్లో డిక్లైన్ అయిపోద్ది కాబట్టి ఈజీ అయిపోద్ది. వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి తెలీదు. చిన్నపిల్లలు మీరు. ఇక్కడ నుండి వచ్చాం. అదంతా అట్లా తిరిగి అలా వచ్చాం మొత్తం కింది నుండి.
సో ఫైనల్గా మా సెకండ్ డే క్యాంప్కి వచ్చేసాం. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. 6 hours ఆఫ్ జర్నీ. వ్యూ చాలా బాగుంది కానీ డబుల్ ఎక్స్ఎల్ ఉండేది లూజ్ అయిపోయింది ఇప్పుడు. ట్రెక్కింగ్కి వెళ్ళు మాయా. వెనకాల మౌంటైన్స్ ఉంది కదా, మీరు ఇప్పటిదాకా టైం ల్యాబ్స్ చూసారు కాబట్టి. బట్ అది ఎంత బ్రైట్ ఉందంటే కనిపించట్లేదు, అది అంత బ్రైట్ ఉంది. అది क्या बोलते सर मारा సార్ ఏంటి సార్ అది? क्या बोलते सर मारा హిందీ నేర్చుకోండిరా, ఇలాంటి జాగాలకు వస్తే పనికి వస్తుంది. అట్లా నవ్వుతాడు రాయుడు. ఇంకోసారి వస్తావా? मुगल ఇంకోసారి వస్తావా? ఇంకోసారి వస్తావా? మొత్తం మళ్ళీ వస్తాడు. మళ్ళీ కోగరికి ఇచ్చుకున్నాం. बताओ क्या करना है? मेलिगा रे देखो सबसे अच्छा तरीका बताता हूँ मैं Sleeping आपको. ठीक है, पाँव लगते हैं यहाँ पे, है ना? इस तरफ आपने एक तरफ को लगेज कर देना है. ठीक है. और एक तरफ को सोना है. ठीक है. 3 इसमें बड़े आराम, इसमें 4 बड़े आराम से आ जाएंगे. అయితే నిన్న అక్కడ క్యాంప్లో ఒక దాంట్లో ఇద్దరం పడుకున్నాం. ఇక్కడ సల ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ ఒక దాంట్లో ముగ్గురిని పడుకోమంటుండే. సో ఒక దాంట్లో ముగ్గురు అడ్జస్ట్ చేసుకోండి, లగేజ్ దాంట్లోనే పెట్టుకోండి, అలా అయితే చలి తగ్గుద్ది అని అన్నాడు. ఇక్కడ చలి ఎక్కువ ఉంటుందంట. సో లేయర్స్ కూడా ఇంకెక్కువ వేసుకోవాలంట, ఎందుకంటే వెనకాల చూస్తున్నారు కదా, స్నో మౌంటైన్స్కి దగ్గరకు వచ్చేసాం. అలాగే హైట్ కూడా ఇక్కడ ఎక్కువ. ఆ నుండి పైకి వెళ్ళాలంట. సో ఆ నుండి అలా పైకి వెళ్ళాలంట. కాకులు ఇక్కడ చాలా కాకులు ఉన్నాయి, వేరే పిట్టలు ఏం కనిపించట్లేవు. సో మేము అక్కడికి వెళ్ళాలంట. ఎందుకు అంటే అక్లిమటైజ్ కావాలి ఈ ఎన్వైరన్మెంట్కి, లేకపోతే నైట్ చాలా చలి పెడుతుంది. పైకి ఎక్కండి, వ్యూ కూడా బాగుంటుంది, అలవాటు అవుద్ది అని చెప్తున్నాడు. సో పైకి వెళ్ళడానికి 1/2 hour, రానికి 1/2 hour, 1 hour. రాగానే ఇప్పటి వరకు క్రికెట్ది షార్ట్స్ చూసారు కదా. సో రాగానే మేము టీమ్స్ తయారు చేసుకొని క్రికెట్ ఆడుతాం. అండ్ అలాగే ఇక్కడ లేయర్స్ వేసుకోమన్నారు కదా, నేను సింపుల్ గా ఈ హుడీ వేసుకున్నాను, దాని పైనుంచి డికెట్ లో ఉంది జాకెట్ వేసుకున్నాను. లోపల ఇంకో హాఫ్ టీ షర్ట్ ఉంది, దాని లోపల బనీన్ ఉంది. సో ఇప్పుడైతే సగం వచ్చాను, అక్కడ నుండి 10 minutes పట్టింది, ఇంకా సగం ఉంది పైకి. ఇంకా ఎక్కువ స్టీప్ ఉంది ఇది. ఓకే, లెట్స్ డూ ఇట్. ఆ ట్రెక్ లీడర్ ఇంకిద్దరు వెళ్ళారు, మిగతా అందరం ఇక్కడే కూర్చున్నాం. అగో ఆడు ఆడు ఇంకోడు అక్కడ ఉన్నాడు, మిగతా ఇద్దరు అక్కడ ఉన్నారు. కేదార్కంత పీక్ అది, ఆ కింద సూపర్ క్రికెట్ ఆడుతున్నారు. మాది ఇది అయిపోయాక మేము అక్కడ వెళ్ళి క్రికెట్ ఆడతాం. అవి మా టెంట్లు, అదో వ్యూ. फ्रंट पॉइंटिंग, ठीक है? फ्रंट पॉइंटिंग में क्या करना है? 1 अप, 2 अप, 3 अप. और यही टेक्निक डिसेंडिंग में भी यूज होगी. डाउन डाउन डाउन. वर्टिकल ऊपर को नहीं हो पा रहा है. 3 4 సైడ్ వేస్. 5 साइड वेज. అసలు ఇక్కడ నిల్చుంటున్న ఎట్లా నాకు తెలియదు, చాలా ఆడ్డది. నేను పడుకొని పైకి వస్తున్నా, जितने ऊपर तक जा सकते हैं. ఎట్లా వస్తుందో చాలా ఆడ్డది. నేర్పిస్తుంది మాకు ఎలా వేయాలి. अप 2 अप. ఫైనల్గా పైకి వచ్చేసాం. 20 to 25 minutes పట్టింది పైకి రావడానికి, చాలా హార్డ్ ఉండే. हाँ? 360 बनाते हैं किसी के फोन में. ఈ 2 రోజుల నుంచి బ్యాగ్ వేసుకుని నడుచుడు కంటే వితౌట్ బ్యాగ్ ఇది ఎక్కడం ఇంకెక్కువ హార్డ్. స్టీప్ ఉంది కదా చాలా. సో ఇది వ్యూ, ఇది చూడడానికి ఇంత పైకి ఎక్కాం. అలా పైన ఉన్నది అది కేదార్కంత, అది కేదార్కంత పీక్. నేను లాస్ట్ ఇయర్ అది కవర్ చేసా. దాని సమిట్ వ్యూ, టాప్ వ్యూ చూడండి. ఇప్పుడు టోటల్ స్నోతో కవర్డ్ అయి ఉండే, మొత్తం సరౌండింగ్స్ మౌంటైన్స్ మధ్యలో మేము ఉండే కేదార్కంత ట్రెక్.
ఇది హార్కిదున్ ట్రెక్లో బేస్ క్యాంప్ అనుకోండి. రేపు సమిట్ మాది. సో ఫైనల్గా కిందికి అయితే వచ్చేసా. 5 అవుతుంది. 4 o'clock వెళ్ళాం. ఎలా వచ్చానంటే వెనకాల చూస్తేనే మీకు అర్థం కావాలి నేను ఎలా రిటర్న్ వచ్చాను అనేది. నేనే కాదు, అందరూ అలాగే వస్తున్నారు. జస్ట్ ఆ ట్రెక్ లీడర్ తప్ప. పైకి వెళ్తే వర్త్ ఇట్ అనొచ్చా అంటే నో, వర్త్ ఇట్ ఏం లేదు. ఎందుకంటే చాలా కష్టపడి వెళ్ళాం, చాలా కష్టపడి కిందకి వచ్చాం. బట్ వ్యూ అయితే సేమ్. బట్ నేర్చుకున్నా, అంటే ఇంత స్టీప్ ఉన్న మౌంటైన్స్ని ఎలా ఎక్కాలో నేర్చుకున్నా. ఇప్పుడు క్రికెట్ ఆడాలి. మంచి సినిమాటిక్ షాట్స్ చూడండి. సో క్రికెట్ ఆడడం అయిపోయింది. ఇప్పుడు సన్సెట్ టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు నేను తీసిన టైం ల్యాబ్స్ అరౌండ్ ఒక 1.5 hour టైం ల్యాబ్స్. అది మొత్తం సన్సెట్ ది. 6కి స్టార్ట్ చేసా, 7:30 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది. సో 7:30కి ఇప్పుడు డైరెక్ట్ డిన్నర్ పెడతారు. డిన్నర్ తినేసి कपिल सर, अरे स्वीट ले आओ थोड़ा सा. अरे भाई आपकी तरह सोएंगे, आपको సో 7:50 అవుతుంది. రేపు మార్నింగ్ 6 to 6:30కి వేకప్ కావాలంట. రేపు 12 kilometers నడవాలంట. సో గుడ్ నైట్. దొరికిపోయారు రైట్. దొరికిపోయాడు. వయ్యారుగే యాక్టింగ్.